గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జీరాశెట్టి టీమింగ్ ఛానల్కి పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మారినటువంటి వర్క్ బుక్ నేపథ్యంలో 4th క్లాస్ మొదటి లెసన్ మ్యాథ్స్కి సంబంధించి వర్క్షీట్స్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మ్యాథ్స్కి సంబంధించి మనకి లెసన్ వచ్చేసి లార్జ్ నెంబర్స్. సో నంబర్ అండ్ నంబర్ ఇన్ వర్డ్స్ అనేది వర్క్షీట్ నెంబర్ 1లో భాగం. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ న్యూమరల్స్ ఇచ్చారు, వాటిని వర్డ్లో రాయాలి. అలాగే ఇక్కడ మనకి రైట్ ది ఫాలోయింగ్ నెంబర్ ఇన్ న్యూమరల్ ఫామ్, ఇక్కడ న్యూమరల్ ఫామ్లో రాయాలి. తర్వాత మనకి ఇక్కడ న్యూమరల్ ఫామ్ ఇచ్చారు, వర్డ్స్లో రాయాలి. న్యూమరల్ ఫామ్ ఇచ్చారు, వర్డ్స్లో రాయాలి. ఇక్కడ చెక్ పైన సర్టెన్ అమౌంట్ ఉంది. ఈ అమౌంట్ని ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ని 98,010ని మనం ఇక్కడ రాసి ఇక్కడ మనం చూపించాలన్నమాట. ఇక వర్క్షీట్ నెంబర్ 2, దీంట్లో నంబర్ రిగ్రూపింగ్. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అన్నిటిని కౌంట్ చేసాం మనం. 23 వన్స్, దాంట్లో 20 వన్స్ వచ్చాయి, 3 వన్స్ కూడా ఉన్నాయి. అలాగే 2 10s అవుతాయి, 3 వన్స్ అవుతాయి. 94ని కూడా మనం అదేవిధంగా రీగ్రూప్ చేసామన్నమాట. రీగ్రూప్ చేస్తే ఈ రకంగా ఉంటుంది. తర్వాత మనకి వీటిని కూడా అలాగే రీగ్రూపింగ్ చేసాము, గ్రూపింగ్ చేసాము. ఇక్కడ ఒక వర్డ్ సమ్ని ఈ విధంగా రాయించాలి. ఇక్కడ బ్లాక్స్ని రిప్రజెంట్ చేసేటువంటిది రిప్రజెంటేషన్ ఆఫ్ నంబర్స్, బ్లాక్స్ని రిప్రజెంట్ చేస్తూ రాయాలి. బ్లాక్స్ను ఉపయోగించి, అబాకస్ను ఉపయోగించి ఇలా రాయాలి. ఇక్కడ అబాకస్ను ఉపయోగించి రాసాము, ఇక్కడ కూడా అబాకస్ని రిప్రజెంట్ చేసాము. కింద కూడా అంతే. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత నెంబర్ వస్తుంది అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్. If there are any corrections, please mention it in my comment box. కామెంట్ బాక్స్లో మీకు నేనైనా దీంట్లో మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. ఇక వర్క్షీట్ నెంబర్ 4 మనకి ప్లేస్ అండ్ ప్లేస్ వాల్యూకి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి డిజిట్స్లో ప్రతిదాని యొక్క ప్లేస్ వాల్యూ మనం రాసాము. తర్వాత సెకండ్ సమ్కి సంబంధించి మనం వీటిని స్థాన విలువ ఏమిటి అనే దాని గురించి రాసాము. ఇక్కడ 5th వచ్చేసి డిఫరెన్స్ రాయమన్నారు. ఒక 8 ఎక్కడైతే ఉందో అక్కడ రెండింటి యొక్క డిఫరెన్స్ రాయమన్నారు. 100s ప్లేస్లో ఉంది, అలాగే 1s ప్లేస్లో దాని డిఫరెన్స్ రాసాము. ఇక్కడ ఈ రకంగా మనం మ్యాచింగ్ చేయాలి. ఇచ్చినటువంటి డిజిట్స్ ఎన్నోనే కౌంట్ చేసుకుని దాని ప్రకారంగా మ్యాచింగ్ చేసుకోవాలి. ఇలా మ్యాచింగ్ చేయించాలి. ఇక వర్క్షీట్ నెంబర్ 5కి సంబంధించి ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూ. రెండింటి డిఫరెన్స్ కూడా మనకు విద్యార్థులకు తెలియచేయాలి. ఇలా ప్లేస్ వాల్యూ ప్లేస్ని బట్టి మారుతుందని, ఫేస్ వాల్యూ అనేది మారదని, ఎప్పటికీ ఒకటే ఉంటుందని మనం తెలియచేయాలన్నమాట. సెకండ్ చూద్దాం. దీంట్లో కూడా మనకి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అడిగారు ఇచ్చినటువంటి డిజిట్ ప్రకారంగా. ఇక్కడ మనకి వర్డ్ ఫామ్లో ఇచ్చిన దానికి ఇవి కూడా అంతే. ఇక 4th సమ్ ఇచ్చినటువంటి దాన్ని బట్టి అతి మిక్కిలి చిన్న సంఖ్య తయారు చేయమన్నారు. 2 యొక్క స్థాన విలువ అడిగారు. ఈ రకంగా రాయించాలి మనం. ఇక 6th వర్క్షీట్కి సంబంధించి ఎక్స్పాండెడ్ ఫామ్ అడిగారు. ఎక్స్పాండెడ్ ఫామ్ని రకంగా మనం విద్యార్థుల చేత రాయించాలి. అలాగే ఇవ్వబడిన దానికి ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా అడిగారు. ఇక్కడ మనకి వర్డ్ ఫామ్లో ఇచ్చి ఎక్స్పాండెడ్ ఫామ్ రాయమన్నారు. ఇక 3rd క్వశ్చన్కి వచ్చేసి 3rd and 4th క్వశ్చన్కి వచ్చేసి కార్డ్ రిప్రజెంటేషన్. ఇదంతా కూడా దీన్ని జాగ్రత్తగా మనం చేయించాలన్నమాట. దీనికి సంబంధించిన ఎక్స్పాండెడ్ ఫామ్ మనం రాయాలి. ఈ రకంగా ఎక్స్పాండెడ్ ఫామ్ని మనం రాయించాల్సి ఉంటుంది.
ఇక 7th సంబంధించి షార్ట్ ఫామ్ రాయాలి. ఇచ్చినటువంటి దానికి షార్ట్ ఫామ్ రాయాలి. ఎక్స్పాండెడ్ ఫామ్కి షార్ట్ ఫామ్ రాయాలి. అలాగే మనకి ఇక్కడ సెకండ్ సమ్లో కూడా అంతే. ఎక్స్పాండెడ్ ఫామ్ ఇచ్చారు, షార్ట్ ఫామ్ రాయాలి. ఎక్స్పాండెడ్ ఫామ్ షార్ట్ ఫామ్ రాయాలి. థర్డ్ ఫోర్త్ ఇక్కడ ఒక కరెక్షన్ గురించి అడిగారు మనల్ని, ఇది సరిగా కాదా అని చెప్పేసి. బికాస్ షీ మిస్డ్ 10,000 ప్లేస్. దాన్ని మనం సరిచేసి ఈ విధంగా రాసుకోవాలి, రాయించాలి విద్యార్థుల చేత. ఇక వర్క్షీట్ నెంబర్ 8, ఇట్ ఈస్ కంపారిజన్ ఆఫ్ నెంబర్స్ని పోల్చడం, లెస్ దాన్, గ్రేటర్ దాన్ అండ్ ఈజ్ ఈక్వల్ టు ఉపయోగించి. సో ఈ విధంగా విద్యార్థుల చేత చేయించాల్సి ఉంది. అలాగే కింద ఇక్కడ వర్డ్ ఫామ్లో ఇచ్చిన దాన్ని కూడా మనం చేయమన్నారు. ఈ రకంగా చేయించాలి. వర్డ్ ఫామ్లో ఉన్న దాన్ని కూడా చేయించాలి. అలాగే కింద అబాకస్లో ఇచ్చినప్పుడు కూడా మనం ఇలా కంపారిజన్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో మనకి ఆప్షన్ ఏ అనేది రైట్. పి ఈజ్ లెస్ దెన్ క్యూ. ఇక్కడ ఇవ్వబడినటువంటి పోసలను బట్టి అబాకస్లో మనం చెప్తాం అన్నమాట. ఇప్పుడు వర్క్షీట్ నెంబర్ 9 మనకి ది స్మాలెస్ట్ అండ్ ద లార్జెస్ట్ నెంబర్ గురించి చెప్తుంది. ఇవ్వబడినటువంటి డిజిట్స్ని ఉపయోగించి స్మాలెస్ట్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్ని, స్మాలెస్ట్ నెంబర్ని రాయాలి. ఈ విధంగా విద్యార్థులతో చేయించాల్సింది. ఇక సెకండ్ వచ్చేసి, సెకండ్ క్వశ్చన్లో కూడా సేమ్. మనకి ఇవ్వబడిన దాని నుంచి గ్రేటెస్ట్ నెంబరు, స్మాలెస్ట్ నెంబరు రాయమన్నారు. సో ఈ విధంగా రాయాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చిన తర్వాత మనకి సుకన్య ఫర్నిచర్ షాప్కి, న్యూ హౌస్కి ఫర్నిచర్ షాప్ కోసం వెళ్ళింది. సో దాంట్లో ఈ రకం క్వశ్చన్ అడిగారు. విచ్ హ్యాస్ ద హైయెస్ట్ ప్రైస్, హౌ మచ్? ఈ ఇచ్చినట్లు హైయెస్ట్ ప్రైస్ ఉన్నది టీవీ. ఎంత ఉంది అని అంటే ₹65,365. విచ్ హ్యాస్ ద లీస్ట్ ప్రైస్, హౌ మచ్? వాషింగ్ మిషన్ లీస్ట్ ప్రైస్లో ఉంది. ఎస్, వాషింగ్ మిషన్, సారీ ఫ్రిడ్జ్ చూపించాను. వాషింగ్ మిషన్ లీస్ట్ ప్రైస్లో ఉంది అండ్ ఇట్స్ ప్రైస్ ఇస్ 28,350. ఇక వర్క్షీట్ నెంబర్ 10 లార్జ్ నెంబర్ సంబంధించి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ని మనల్ని చేయమని చెప్పేసి అన్నారు. సో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వబడినటువంటి నెంబర్స్ తోటి మనం ఈ విధంగా చేయించవచ్చు. ఈ విధంగా చేయించాలి. ఓన్లీ అసెండింగ్ ఆర్డర్ అడిగారు ఇక్కడ. సో ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ అడిగారు. ఈ విధంగా చేయించాల్సి ఉంది. ఇక థర్డ్ క్వశ్చన్కి సంబంధించి వీటిని అసెండింగ్ ఆర్డర్లో డిసైడ్ చేస్తే మనకి సి అనేది ఆన్సర్ అవుతుంది. బికాస్ అసెండింగ్ ఆర్డర్ అంటే మనకి స్మాలెస్ట్ నెంబర్ నుంచి లార్జెస్ట్ నెంబర్కి, అన్నిటికన్నా లీస్ట్ ఇది, దాని తర్వాత కొంచెం పెద్దది, ఇక్కడ 8తో ఉంది కాబట్టి ఇది అన్నిటికన్నా, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నిటికన్నా హైయెస్ట్ 99,999 కాబట్టి ఇది లాస్ట్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఆప్షన్గా ఎంచాము. ఇది ఇలా ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక ఫోర్త్ది మనకి ఆటల ఆదాయం ఇచ్చారు. దాన్ని మనకి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో రాయమని ఈ విధంగా చేయించాల్సి ఉంటుంది. ఇక వర్క్షీట్ నెంబర్ 11 వచ్చేసి ప్రిడిసెసర్ అండ్ సక్సెసర్, అంటే ముందు సంఖ్య వెనుక సంఖ్య సంబంధించి. ఇక్కడ ఇవ్వబడినట్లకి ప్రిడిసెసర్ ఇచ్చాము, సక్సెసర్ ఇచ్చాము. అలాగే సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్స్. ఫోర్త్ క్వశ్చన్కి సంబంధించింది. వర్క్షీట్ నెంబర్ 12లో మనకి రోమన్ నెంబర్స్ని సార్ ఇంట్రడ్యూస్ చేశారు. రోమన్ నెంబర్స్ని రాయించాల్సి ఉంది. సో ఈ విధంగా రోమన్ నెంబర్స్ మనం రాయించవచ్చు. ఇవి థర్డ్ క్వశ్చన్కి సంబంధించిన రోమన్ నెంబర్స్. దీంట్లో ఇక్కడ హిందూ అరబిక్ నెంబర్స్కి రోమన్ నెంబర్స్ అడిగారు, అలాగే రోమన్ నెంబర్స్కి హిందూ అరబిక్ అడిగారు. ఈ రెండింటిలో వైస్ వర్సా చేయించాలి. ఇక ఇది ఫోర్త్ క్వశ్చన్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వబడినటువంటి దాని ప్రకారంగా రాయించాలి. అలాగే ఇక్కడ వర్క్షీట్ నెంబర్ 13
ఇక అసెస్మెంట్కి వచ్చేసాం మనం. అసెస్మెంట్ని ఈ రకంగా మనం ఫినిష్ చేసుకోవాలి. ఇక్కడ ఫిల్ ఇన్ ది బ్లాంక్ సంబంధించి కాన్సెప్ట్ మ్యాపింగ్ ఇచ్చారు, దాని రకంగా మనం ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కలర్లో రాసాను చూడండి, బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఈ డిజిట్స్ని జాగ్రత్తగా మీరు విద్యార్థులకు తెలియచేయాలి. అసెస్మెంట్ కంటిన్యూషన్ ఇది వర్క్షీట్ నెంబర్ 13. ఆప్షన్ కరెక్ట్ అని ఆప్షన్ ఏమన్నారు ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 5కి సంబంధించి కొన్ని డిజిట్స్ రాయమన్నారు. ఇక్కడ పాలిండ్రోమ్స్ ఎటు చూసినా ఒకటే నెంబర్ రావాలి. ఓకే, ఇక్కడ ఇవ్వబడినటువంటి డేటా ప్రకారంగా ఒక సంఖ్యను తయారు చేస్తాము, అది సంఖ్య అవుతుంది. ఇది విద్యార్థులకు జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.